వెల్కమ్ టు సర్కార్ టీవీ. నేను సహస్ర. అలైక్య చిటిపికల్స్ సోషల్ మీడియాలో ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అలైక్య చిటిపికల్స్ బిజినెస్ ద్వారా ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ ముగ్గురు అక్కచెల్లెలకి హీరోయిన్లకు ఉన్నంత క్రేజ్ వచ్చేసింది. కానీ ఒకే ఒక తప్పుతో వీరి కెరీర్ ఒక్కసారిగా డౌన్ ఫాల్ అయింది. అయితే అలైక్య చిటిపికల్స్ కి ఉండే పచ్చళ్ళ ధరపై ఒక నెటిజన్ కామెంట్లు పెట్టాడు. దానికి రియాక్ట్ అయిన అలైక్య ఒక వ్యక్తిపై ఫైర్ అవుతూ బూతులు తిట్టింది. ఇక ఆ బూతులు తిట్టిన ఆడియో క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో దెబ్బకి చెట్టు పికిల్స్ దుకాణం మూతపడింది. అంతేకాదు సోషల్ మీడియాలో ఎక్కడ పడితే అక్కడ అలేఖ్యపై ట్రోలింగ్ చేస్తూనే ఉన్నారు. దాంతో ఈ ట్రోలింగ్ భరించలేని అలేఖ్య డిప్రెషన్ లోకి వెళ్లడంతో అనారోగ్యం బారిన పడిన విషయం తెలిసిందే. అయితే రీసెంట్ గా మళ్ళీ అలేఖ్య చిట్టి పికిల్స్ బిజినెస్ ని స్టార్ట్ చేశారు. ఇక అలేఖ్య చిట్టి పికిల్స్ బిజినెస్ ద్వారా అలేఖ్య ఎంత ఫేమస్ అయిందో అంతే రేంజ్ లో వాళ్ళు కూడా ట్రోల్ కి గురయ్యారు. అందులో సుమి టాక్స్ యూట్యూబర్ ఛానల్ తో ఇంకో సిస్టర్ కూడా చాలా వైరల్ అయింది. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న సుమ యూట్యూబర్ వ్లాగ్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా పాపులర్ అయ్యారు. అయితే ఈ విషయం పక్కన పెడితే తాజాగా సుమి టాక్స్ పేరుతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన సుమ ప్రెగ్నెంట్ అయినట్టు తాజాగా కొన్ని వీడియోలు చెక్కలు కొడుతున్నాయి. తాజాగా తన ప్రెగ్నెన్సీపై క్లారిటీ ఇచ్చింది సుమ. ఆమె మాట్లాడుతూ చాలా మంది నేను ప్రెగ్నెంట్ అయ్యానని నాకు కంగ్రాట్స్ చెప్తున్నారు, కానీ నాకు ప్రెగ్నెన్సీ రాలేదు. ఇది నా ప్రెగ్నెన్సీ వల్ల వచ్చిన పొట్ట కాదు, ఫ్యాట్ బెల్లి మాత్రమే. ఈ మధ్య కాలంలో నాకు ఐ సర్జరీ కావడంతో టాబ్లెట్లు వేసుకోవడంతో ఫేస్ ఇలా మారిపోయి బాడీలో చేంజెస్ వచ్చాయి. దాంతో 15 కేజీల బరువు పెరిగాను. చాలా మంది నాకు వచ్చిన పొట్టను చూసి బేబీ బంప్ కావచ్చని, నేను ప్రెగ్నెంట్ కావచ్చని కంగ్రాట్స్ చెప్తున్నారు. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదు. ఏదైనప్పటికీ ఎవరైతే నాకు మనస్ఫూర్తిగా కాంగ్రెస్ చెప్తున్నారో వారందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్. ఐఎమ్ నాట్ ఎ ప్రెగ్నెంట్ అంటూ క్లారిటీ ఇచ్చేసింది సుమ. ఇక చిట్టి పికల్స్ బిజినెస్ తో ఫేమస్ అయిన రాజమండ్రికి చెందిన ఈ ముగ్గురు అక్కచెల్లెల్లో సుమకి జై అనే వ్యక్తితో పెళ్ళైంది. ఇక రెండో సిస్టర్ అలెకి ఎవరైతే ఉన్నారో ఆమెకి పెళ్ళై విడాకులైనట్లు కూడా తెలుస్తుంది. ఇక మూడో సిస్టర్ రమ్య. మరి ఈ రమ్య సోషల్ మీడియాలో ఎంత ఊపుతుందో అందరికీ తెలిసింది. తన అంతంతో అలాగే రీల్స్, ఇన్స్టాగ్రామ్, సోషల్ పోస్ట్ లో తను చేస్తున్నటువంటి హడావిడి మామూలుగా లేదు. ఈ అమ్మడు ఇప్పుడు సినిమాలో కూడా నటిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరి ఈ ముగ్గురు వాళ్ళ యొక్క టాలెంట్ ని ఉపయోగించి సోషల్ మీడియాలో పాపులర్ అవడమే కాకుండా మంచి అవకాశాలను కూడా సంపాదించుకుంటున్నారు. మరి అలైక్య చిట్టిపికల్ గురించి మీరేమనుకుంటున్నారో మీ కామెంట్స్ ని కింద బిలో సెక్షన్ లో మెన్షన్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుస్తాను. చూస్తూనే ఉండండి సర్కార్ టీవీ. నేను సహస్ర. బాయ్.